శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 31 మే నుంచి 6 జూన్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషరాశిలో కుజుడు, వృషభ రాశిలో రవి, మిథున రాశిలో శుక్ర బుధ గురులు, సింహరాశిలో కేతువు, చంద్రుడి యొక్క స్థితి వృశ్చిక రాశిలో ఉంది, రాహు గారి యొక్క స్థితి సంచారము కుంభరాశిలో ఉంది, ఇక శని గారి యొక్క స్థితి మీన రాశిలో ఉంది. వారాంతానికి వెళ్ళేటప్పటికీ గురువు గారి యొక్క స్థితి సంచారము తన యొక్క ఉచ్చ రాశి అయినటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశించి ఉన్నారు. అలాగే చంద్రుడి యొక్క గమనము కుంభరాశిలోకి వచ్చి రాహుతో కూడి ఉన్నది. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఇక్కడ చూడండి, గురు శుక్ర బుధులు. గురు శుక్ర అనంగానే అది చక్కటి ధనయోగం, శుభయోగం. శుక్ర బుధ అనంగానే రెండు సున్నితమైన గ్రహాలే, మంచి సరళమైనటువంటి ప్రవర్తన. అలాగే గురువు గారితో బుధుడు కలిసినప్పుడు విద్య చాలా బాగుంటుంది. ఈ విధంగా అద్భుతమైన ఫలితాలే అని చెప్పడం జరుగుతోంది. ఇక దృష్టి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే శని గారి యొక్క 3వ దృష్టి రవి గారి మీద సోకుతుంది. ఇది వైద్య విద్యార్థులకి కానీ వైద్య రంగంలో ఉన్నటువంటి వారికి, వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది అని చెప్పాలి. అలాగే ఏదైనా రక్తానికి సంబంధించినటువంటి చిన్నపాటి ఇబ్బందులు ఉండడానికి కూడా అవకాశం ఉంది. ఆ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నవారికి, ఏదైనా ఆది వ్యాధులు ఉన్నవారికి కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. వారు ఔషధ సేవ అవసరం అవుతుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు గారి మీద పడుతూ ఉంది. అలాగే కుంభరాశి మీద కూడా పడుతూ ఉంది. ఇది ఈ నాస్తిక భావాల విషయంలో చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. తగ్గడానికి అవకాశం ఉందన్నమాట. ఒక్కొక్కసారి పెరగడానికి కూడా అవకాశం ఉంది. అయితే ఇది ఎప్పుడెప్పుడు ప్రభావం చూపిస్తుంది అనేది రాసుల్లో చెప్పుకుందాము. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క గమనం రాహుతో ఉంది. ఇది అంత పూర్తిగా మంచిది కాదు అని తెలియచెప్పడం జరుగుతోంది. మగత, మత్తు ఇలాంటి లక్షణాలు ఎక్కువ అవుతాయి. ఆ సంబంధి పదార్థాలు కూడా, ఏ వస్తువులు తింటే, ఏ ద్రావకాలు తాగితే ఈ మగతకి మత్తుకి సంబంధించినటువంటి స్థితి ఉంటుందో అలాంటివి కొంచెం ఎక్కువగా వినియోగానికి సంబంధించి ఉంటాయి అని తెలియజేస్తున్నాను. ఇక గురువు గారి యొక్క సంచారం మారింది కాబట్టి గురువు గారి యొక్క అద్భుతమైనటువంటి గమనం అండి. ఈ కర్కాటక రాశిలో ఉన్నంత కాలము కూడా తన యొక్క ఉచ్చ స్థితిలో 5 డిగ్రీలలో పరమోచ్చలో ఉంటారు. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ఇంచుమించుగా అన్ని రాశుల వాళ్ళకి బాగానే ఉంటుంది. కొన్ని రాశులకి ఇబ్బందికరమైన ఫలితాలు ఉంటూ ఉన్నప్పటికీ కూడా గురువు గారు చెడు చేయరు. కాబట్టి గురుగ్రహ స్తోత్రాలు రిపీట్ ప్రతి ఒక్కరూ పఠించండి. ఇవి చాలా చాలా చెప్పదగ్గ సూచన. అలాగే ఆదిత్య హృదయ పఠన కూడా తప్పనిసరిగా చేయండి. దుర్గ పూజ చేయండి. ఇది ప్రతి రాశి వారు పాటించవలసినటువంటి ప్రధాన నియమంగా తెలియజేస్తున్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. మీనరాశి. మీనరాశి వారికి ఇన్ని రోజులు కూడా చాలా ఇబ్బందులు పడుతూ వచ్చారు. ఇప్పటికీ ఇబ్బందులు ఉన్నాయి, లేవు అని చెప్పట్ల. కానీ ఉపశమనం అనేది గురువుగారి వల్ల కనిపిస్తోంది. మరి రాశిలో ఉన్నటువంటి శని గారు చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. వ్యయస్థానంలో ఉన్న రాహు ఇబ్బంది పెడుతున్నారు. అర్ధాష్టమంలో ఉన్న గురువు గారు ఇబ్బంది పెడుతున్నారు. మరి ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నప్పుడు మనశ్శాంతి ఏ విధంగా ఉంటుంది? ఉండదు. కానీ ద్వితీయ స్థానంలో కుజుని యొక్క స్థానం అవుతూ ఉన్నటువంటి మేషరాశిలో కుజుడు ఉన్నారు. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే తృతీయ స్థానంలో రవి గారు బాగున్నారు. చతుర్థంలో బుధుడు బాగున్నారు, శుక్రుడు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంటూ ఉండగా వీరికి అభివృద్ధి మొదలైంది అని చెప్పచ్చు. ఏ విధంగా మొదలైంది? స్థిరచరాస్తుల వృద్ధి బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంది, కుటుంబ రీత్యా అనుకోని విధంగా చక్కటి ఆప్యాయత, క్రమశిక్షణ, ఐకమత్యము ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ధనము విషయంలో కుటుంబంలో అందరూ కూడా కాస్త సహాయ సహకారాలు అందిస్తారు, తోడ్పడతారు. ముఖ్యంగా ఏ విషయానికైనా ఐకమత్యం వల్ల చాలా తృప్తిగా ఉంటారు. చెప్పదగ్గ సూచనలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా
రాశిలో ఉన్నటువంటి శనిగారు కానీ, వ్యయస్థానంలో ఉన్నటువంటి రాహువు కానీ ధనము ఎక్కువగా ఖర్చు పెట్టిస్తున్నారు. చిన్నపాటి అనారోగ్య సూచనలు కనబడుతూ ఉన్నాయి. అలాగే స్థానచలనానికి కూడా అవకాశం ఉంది. కానీ ఈ షష్ఠ స్థానంలో ఉన్న కేతువు గారు ధనాన్ని ఎక్కువగా ఇస్తున్నారు. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి నిజానికి వార ప్రారంభమైన 2 రోజుల్లోనే వెళ్తున్నారు గురువుగారు కర్కాటక రాశిలోకి. ఇక గురువు గారు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నవమ దృష్టి చేత రాశిని చూస్తున్నారు కాబట్టి సన్మాన సత్కారాలు ఉంటాయి, అపనిందలు తగ్గిపోతాయి, అధిక ఖర్చులు తగ్గుతాయి. మీ పేరు 10 మంది చెప్పుకునేటట్టుగా కాస్త మీరు తృప్తి పడేటట్టుగా ఉంటుంది. ఇన్నాళ్ళు ఎంత చేసినా గుర్తింపు లేదు, ఇప్పుడు గుర్తింపు వచ్చింది అని చాలా ఆనందిస్తారు. లాభాల బాటలో ఉంటారు. సంతానం బాగుంటారు. చాలా చాలా అనుకూలతలో ఉంటారు. సంతానం చాలా సంతృప్తి పడతారు. మీరు భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో కూడా పూర్వం కన్నా ఇప్పుడు చాలా బాగుంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. స్థిరచర ఆస్తుల వృద్ధి బాగుంది. వివాహాది శుభకార్యాలు కుదిరేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే విద్య, పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం మంచిగా అనుకూలమైంది. ఇప్పుడు మీకు ఎన్నో రకాలుగా ఆత్మ సంతృప్తి కలిగి మీరు ఉన్నత స్థితిలోకి రావడానికి అనుకూలంగా గ్రహస్థితులు వచ్చేసాయి. ఇన్నాళ్ళు ఓర్పు కలిగి ఉండండి అని చెప్పినందుకు మీరు ఓర్పు కలిగి ఉన్నారు. ఇప్పుడు సర్వత్రా శుభ ఫలితాలు ప్రారంభమయ్యాయి అని చెప్పి చెప్తూ ఉన్నాను. అలాగే చంద్రుడి యొక్క గమనము వ్యయస్థానంలో రాహుతో కూడి ఉంది. కొంచెం మనోవిచారం ఉంటుంది వారాంతంలోకి వెళ్ళేటప్పటికి. యోగా చెయ్యండి, చాలా చాలా బాగుంటుంది. అలాగే ఇష్టదేవతారాధన చేయండి. ఇంటి ఇలవేల్పుకి పూజ చేయండి. శనిగారికి ఒకసారి తైలాభిషేకం చేసుకోండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మరింతగా శుభకరమైన ఫలితాలు మీకు ఉంటూ మిమ్మల్ని చాలా అభివృద్ధిలోకి తీసుకొని వెళ్తాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇన్ని రోజుల మానసికమైన శారీరకమైన అలసట ఏదైనా ఉందా అంటే అది ఇప్పుడు అంతా పోయి ప్రశాంతమైన జీవితం వస్తుంది అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ వారాంతంలో కొంచెం బాగున్నారు అని చెప్పి చెప్పడం జరుగుతోంది. విద్యార్థులకి బాగుంది, స్త్రీలకి బాగుంది, అలాగే బంధుమిత్రుల పరంగా బాగుంది. అన్నిటి పరంగా కూడా అనుకూలమైన ఫలితాలు ప్రారంభమైపోయాయి కాబట్టి మీకు సంతృప్తిగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది.